హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శ్రీవల్లి వైజయంతి కన్న కూతురని, వైజయంతికి పెళ్లి కాకముందు పుట్టిందని ఇంట్లో వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా నమ్ముతారు. సో ఇదంతా చూసి తట్టుకోలేక వైజయంతి శ్రీవల్లిని ఇంట్లో నుండి గెంటేయాలనుకుంటే సుధాకర్ వైజయంతి దగ్గరికి వచ్చి శ్రీవల్లిని ఆపి, చూడమ్మా శ్రీవల్లి, నిన్ను వైజయంతి అమ్మలా చూడకపోవచ్చు, కానీ నేను నిన్ను నాన్నలా చూసుకుంటాను. చూడు వైజయంతి, ఇప్పటికైనా నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కడుక్కో. అమ్మలా మారు. తను నీ కూతురిగా ఈ ఇంట్లోనే ఉంటుంది. ఆ హోదా తనకి ఉంది అని వైజయంతి కూతురిగా శ్రీవల్లిని ఇంట్లో ఉండనిచ్చే పర్మిషన్ని ఇస్తారు సుధాకర్. ఇంకా అలా చీ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది వైజయంతి. అప్పుడే జగదాత్రి కేదారిద్దరు శ్రీవల్లి దగ్గరికి వస్తారు. శ్రీవల్లి, నువ్వేమీ బాధపడద్దు. అత్తయ్య గారు త్వరలోనే నిజాలు ఒప్పుకుంటారు. అవును, నీ దగ్గర ఆ ఫోటో అని అంటారు జగదాత్రి. ఫోటో బ్యాగ్లోనే ఉంది వదినా అని అంటారు. సరే, నువ్వు లోపలికి వెళ్ళు అని శ్రీవల్లిని లోపలికి పంపించేస్తారు జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి ఇంకా అలా యువరాజ్ కేసుని సాల్వ్ ఎలా అయినా చేయాలని, యువరాజ్ ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించాలని బయలుదేరతారు. అప్పుడే మల్లన్న ఎవరైతే మర్డర్ అయ్యాడో వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళి అంతా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అసలు మల్లన్న ఎలాంటి వాడు, అతను ఎలా చనిపోయాడని మీకు తెలుసు, అండ్ అతని అటాప్సీ రిపోర్ట్స్ ఎక్కడా అని అడుగుతారు. మేడం, అవన్నీ మాకు ఇంకా పోలీసులు ఇవ్వలేదు మేడం అని చెప్పడంతో పోలీస్ స్టేషన్కి వెళ్తారు జేడీఎన్ కేడీ. మల్లన్న అటాప్సీ రిపోర్ట్ కావాలి అని అడుగుతారు. అది ఇంకా రెడీ అవ్వలేదు మేడం అని అంటారు. అదేంటి, చనిపోయి 5 days అవుతుంది, ఇంకా రెడీ అవ్వకపోవడం ఏంటి, బాడీ ఇప్పటికీ డీకంపోజ్ అయిపోతుంది కదా అని అంటారు. అంటే మేడం అని కానిస్టేబుల్ తడబడుతూ ఉంటాడు. నీ తడబాటు చూస్తుంటేనే అర్థమవుతుంది క్లియర్గా అక్కడ ఏదో తేడా జరిగిందని. అదేంటో మేం తెలుసుకుంటామని ఇంకలా మార్చరీకి బయలుదేరుతారు జేడీఎన్ కేడీ. అక్కడ వెళ్ళి చూసేసరికి మల్లన్న ఫేస్ అక్కడున్న ఫేస్ ఒకటి కాదు, వేరు వేరు. అంటే వేరే ఎవరినో చంపేసి మల్లన్నని యువరాజే చంపేశాడన్నట్టు కలరింగ్ ఇస్తారు, బిల్డప్ ఇస్తారు. దీని వెనక ఉన్నది ఖచ్చితంగా మీనన్ని ఖచ్చితంగా మనం ఎలా అయినా పట్టుకోవాలని ఇంకా అలా ఆలోచనలో పడతారు జేడీఎన్ కేడీ. జేడీ, బాడీ అక్కడ ఉన్నది మల్లన్నది కాదు అని తెలుసుకున్నాం కదా, అండ్ డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి రేపటికల్లా అటాప్సీ రిపోర్ట్స్ వచ్చేస్తాయి. రేపటితో మనం అఫీషియల్గా యువరాజ్ని ఎలాంటి తప్పు చేయలేదని కేసు క్లోజ్ చేయొచ్చు. ఒక్కసారి అటాప్సీ రిపోర్ట్స్ వచ్చాయంటే యువరాజ్ నిర్దోషిగా బయటికి వచ్చినట్టే. ఇంకా విషయం గురించి మనం ఆలోచించడం పక్కన పెడదాం అని అంటారు కేదార్. అవును కేదార్, ఎలా అయినా యువరాజ్ బయటికి వచ్చేస్తాడు, నో ప్రాబ్లం. బట్ వన్ థింగ్, అసలు శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఎవరు? నాకెందుకో వైజయంతి అత్తయ్య కళ్ళల్లో నిజాయితీ కనబడుతుంది, ఆవిడ తప్పు చేయలేదనే భావన కనబడుతుంది. వైజయంతి గారైతే పెళ్ళికి ముందు తప్పు చేసే టైప్ కాదు, ఇది మాత్రం ఫర్ ష్యూర్. మరి వైజయంతి గారు కాకపోతే శ్రీవల్లి కన్నతల్లి ఎవరు? కేదార్, బాగా ఆలోచిస్తుంటే నాకెందుకో సుహాసిని గారే శ్రీవల్లి కన్న తల్లి కూడా అని అనిపిస్తుంది అని అంటారు. ఒక్కసారిగా కేదార్ షాక్లో ఉండిపోతాడు. దాత్రి, ఏమంటున్నావు నువ్వు అని అడుగుతారు. అవును కేదార్, నేను చెప్పేది నిజం. ఎందుకంటే ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఎప్పుడు వైజయంతి గారు అలా తన్ని దూరం పెడుతున్నారు అండ్ అనాథ శరణాలయంలో ఫోటో ఇచ్చేసి వెళ్ళిపోయారంటున్నారు. ఒకవేళ ఆ ఫోటో మీ అమ్మగారిదే అయి ఉండొచ్చు కదా అని అంటుంది జేడీ. అవును జేడీ, నువ్వు చెప్తుంటే నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. అయితే ఇంటికి ఇప్పుడే వెళ్ళి మనం ఫోటో చూద్దాం అని జగదాత్రి కేదార్గా మారి జేడీ కేడీ ఇంటికి బయలుదేరి వస్తారు. అప్పుడే కరెక్ట్గా కౌశికి ఇంకా కీర్తి పాపకి భోజనం తినిపించడానికి వెంట పడుతూ ఉంటుంది. బట్ పాప మాత్రం తప్పించుకుంటూ ఉంటుంది. అదంతా చూస్తూ శ్రీవల్లి ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీవల్లి కీర్తిని పట్టుకోవడంతో ఇంకా అలా నోట్లో హ్యాపీగా భోజనం పెట్టేస్తుంది కౌశికి. ఏంటో వదిన, మీ అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందక్క అని అంటుంది శ్రీవల్లి. శ్రీవల్లి, చిన్నప్పటి నుండి ఒక అనాథగా నువ్వు నరకం అనుభవించింది చాలు. ఇవాళ నుండి ఇది నీ ఫ్యామిలీ అని నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, అర్థమైందా? వైజయంతి పిన్ని మాటలేం పట్టించుకోవద్దు, ఆవిడ అలాగే పైకి రఫ్గా మాట్లాడతారు, బట్ ఆవిడ కూడా చాలా మంచివారు అని పాపం చెప్పడంతో అలా కౌశికి వైపు అభిమానంగా చూస్తూ ఉంటుంది శ్రీవల్లి. అక్క, ఒకవేళ నువ్వే లేకపోతే నేను ఈ ఇంటికి వచ్చేదాన్నే కాదు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అని అంటే, పర్లేదు, ఆ దేవుడు
మనకి బంధం రాసి పెట్టాడు కాబట్టే ఇలా మనం కలవగలిగాం అని చెప్తూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు శ్రీవల్లి. అప్పుడే జగదాత్రి కేదార్ శ్రీవల్లి దగ్గరికి వస్తారు. శ్రీవల్లి, నీతో కొంచెం మాట్లాడాలి అని అనడంతో శ్రీవల్లి పక్కకి వస్తుంది. ఏంటి వదినా అని అడుగుతుంది. శ్రీవల్లి, నీకు మీ అమ్మగారు ఒక ఫోటో ఇచ్చారు కదా, ఒకసారి ఆ ఫోటోని చూపిస్తావా అని అడుగుతుంది. రండి వదినా అని చెప్పి కేదార్ని జగదాత్రిని తన రూమ్కి తీసుకువెళ్తుంది శ్రీవల్లి. ఇంకలా రూమ్కి తీసుకువెళ్ళి ఫోటో చూపిస్తూ ఉంటే ఇంకప్పుడే ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కేదార్. ఇంకా జగదాత్రి కూడా అలా ఫోటో చూసి షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే కేదార్ శ్రీవల్లి అననేలోపు జగదాత్రి కేదార్ చేయి పట్టుకొని ఆపేస్తుంది. శ్రీవల్లి, ఈవిడ సరే, ఫోటోని జాగ్రత్తగా దాచిపెట్టుకో అని జగదాత్రి కేదార్ని బయటికి తీసుకువచ్చేస్తుంది. దాత్రి, ఎందుకు ఆపావు? అది మా అమ్మ ఫోటోని అని చెప్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా దాత్రి అని అంటారు. కేదార్, నువ్వు ఒక విషయాన్ని మర్చిపోతున్నావు. ఇప్పుడు నువ్వున్న స్థానం ఏంటో, శ్రీవల్లి ఉన్న స్థానం ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకో కేదార్. శ్రీవల్లి వైజయంతి గారి కన్న కూతురిగా ఈ ఇంట్లో ఉంటుంది. కానీ నీకు ఎలాంటి గుర్తింపు ఇంకా రాలేదు కేదార్. నువ్వింకా సుధాకర్ గారి కన్న కొడుకువి అనే ఒక ముద్ర నీకింకా రాలేదు. ఆయన నీ కన్న తండ్రి అని మనం ఇంకా నిరూపించుకోలేదు. తగిన సాక్ష్యాలు మన దగ్గరికి రాలేదు. అలా వస్తేనే కదా అందరూ నమ్మి మనకంటూ ఒక చోటు, ఒక స్థానాన్ని ఇచ్చేది. అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇదే విషయాన్ని చెప్పావనుకో, శ్రీవల్లిని కూడా నీలాగే అనాథగానే ఈ ఇంట్లో చూస్తారు. సుధాకర్ మావయ్య శ్రీవల్లిని నిన్ను కన్న పిల్లలుగా గుర్తించలేక, ఇటువైపు నిజాన్ని చెప్పలేక పాపం బాధతో కోప్పడుతూ రగిలిపోతూ ఉంటారు. ఇప్పుడైనా శ్రీవల్లికి వైజయంతి గారి కూతురుగా మంచి గుర్తింపు ఉంటుంది. సాక్ష్యాలన్నీ దొరికాక నువ్వే ఇంటి వారసుడు నిరూపణ అయిన తర్వాతే మనం శ్రీవల్లి నీ సొంత చెల్లెలు అని చెప్దాం కేదార్, ప్లీజ్ అని అంటుంది జగదాత్రి. మన దగ్గర సాక్ష్యాలు ఉన్న తర్వాత మనం నిరూపిద్దాం కేదార్ అని అంటుంది దాత్రి. థ్యాంక్ యూ. ఒకవేళ నువ్వు నాకు ఈ ఆలోచన లేకపోతే ఇప్పుడే ఆవేశంగా వెళ్ళి జరిగిందంతా చెల్లికి చెప్పేసేవాణ్ణి. అప్పుడు నాతో పాటు చెల్లి కూడా అవమాన భారాలు మోస్తూ ఉండేది. నిజమే, మన దగ్గర సరైన సాక్ష్యం ఉన్నప్పుడే శ్రీవల్లికి మేము సుహాసినికి పుట్టిన పిల్లలమని చెప్తాను అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతాడు కేదార్. అలా శ్రీవల్లి వైపు చూస్తూ తన సొంత చెల్లెలని మురిసిపోతూ ఉంటాడు కేదార్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. యువరాజ్ బెయిల్ టైం 2 days గడిచిపోవడంతో పోలీస్ యువరాజ్ వాళ్ళ ఇంటికి వచ్చి యువరాజ్ని అరెస్ట్ చేయడానికి రెడీ అవుతారు. యువరాజ్, మీ బెయిల్ టైం పూర్తయిపోయింది కాబట్టి మిమ్మల్ని మేము మళ్ళీ కస్టడీలోకి తీసుకోవాలి. మీరు మాకు కోఆపరేట్ చేస్తే పని ఈజీగా అవుతుంది. లేదు అంటే వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు అరెస్ట్ యూ అని చెప్తారు. ఇంకా వెంటనే యువరాజ్ చాలా కోపంగా, నేనే తప్పు చేయలేదన్నా, ఎందుకు మీరు నన్ను విడిచిపెట్టడం లేదు అని అడుగుతాడు. తప్పు చేయకపోతే మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? ఉంటే చెప్పండి, మేము వెంటనే మీకు బెయిల్ని మంజూరు చేస్తాం. కోర్టుకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ మీ దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి ఇప్పుడు మీరు ఖచ్చితంగా మాతో పాటు జైలుకి రావాల్సిందే అని ఇంక తీసుకువెళ్ళబోతుంటే, ఆగండి సిఐ గారు అని ఒక గొంతు వినపడుతుంది. చూసేసరికి జేడి కేడి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సిఐ మేడం అని అంటారు. జేడి కేడి ఇద్దరు సిఐ దగ్గరికి వెళ్ళి, సిఐ గారు, మీరు యువరాజ్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని అడుగుతారు. అదేంటి మేడం, కేసంతా మీకు తెలుసు కదా అని అంటారు. జస్ట్ ఫర్ ద సేక్ మేము అడుగుతున్నాం, చెప్పండి అని అంటారు. యువరాజ్ మల్లన్న అనే వ్యక్తిని మర్డర్ చేశాడు. కార్ డిక్కీలో అతని శవం కూడా దొరికింది. కాబట్టి మేము మర్డర్ కేసు కింద యువరాజ్ని అరెస్ట్ చేశాం అని అంటారు. అయితే మల్లన్నని చంపినందుకు యువరాజ్ని అరెస్ట్ చేశారు, కానీ అక్కడ ఉన్నది మల్లన్న బాడీనే కాదు అని అంటుంది జేడి. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, పోలీస్ కూడా షాక్ అయిపోతారు. మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతారు. చూడండి ఇన్స్పెక్టర్ గారు, మేము ఎలాంటి సాక్ష్యం లేకుండా మాట్లాడం. కావాలంటే చూడండి, మేము మల్లన్న ఇంటికి వెళ్ళి మల్లన్న ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డిఎన్ఏని, బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకున్నాం. ఇటువైపు మీకు దొరికిన బాడీకి డిఎన్ఏ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకున్నాం. ఒకవేళ మీరు చెప్పినట్టు యువరాజ్ చంపింది మల్లన్న బాడీనే అయితే మల్లన్న డిఎన్ఏ ఆ డిఎన్ఏ మ్యాచ్ అవ్వాలి. కానీ మీరు తీసుకువచ్చిన బాడీకి మల్లన్న బాడీకి
సంబంధమే లేదని ఈ డిఎన్ఏ రిపోర్ట్స్లో ఖచ్చితంగా కనబడుతుంది. సో హియర్ చాలా క్లియర్గా ప్రూవ్ అయిన విషయం ఏంటంటే ఎవరో కావాలని యువరాజ్ని ఇరికించడానికి, మాపై నిందలు వేయడానికి ఒక మనిషిని చంపినట్టు క్రియేట్ చేసి యువరాజ్తో గొడవ పడేలా చేసి యువరాజ్ని అరెస్ట్ చేయించారు. బట్ మల్లన్న బ్రతికే ఉన్నాడు. అతను ఎక్కడున్నాడని మేము కనిపెడతాం. బట్ అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఈ ప్రూఫ్ చాలు కదా అని అంటుంది జేడీ. ఒక్కసారిగా ఇంకా సిఐ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అర్థమైంది మేడం, ఓకే, కాకపోతే మీరు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి అని అంటారు. యా వి విల్ కమ్, మీరు వెళ్ళండి అని చెప్పేసరికి ఇంకా కౌశికి పాపం జేడీకేడికి చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్ యూ జేడీ, మా తమ్ముడు తప్పు చేయలేదని ఎంతో చెప్పాడు, కానీ ఎవరు వినలేదు. ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా వాడు మీరు లేకపోతే బయటికే వచ్చేవాడు కాదు అని హ్యాపీగా ఫీల్ అవుతారు. కౌశికి గారు, మా డ్యూటీ మేము చేస్తున్నాం, అంతకు మించి ఏమీ లేదు అని హ్యాపీగా ఇంకా జేడీకేడి యువరాజ్ ప్రాబ్లం సాల్వ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఓకే కౌశికి గారు, మేం బయలుదేరుతాం అని వెళ్తుంటే కౌశికి జగదాత్రి మోచేతికి ఉన్న బ్యాండేజ్ని గమనిస్తుంది. జేడీ 1 minute అని ఆపుతుంది. ఏమైంది అని అడుగుతారు. మీ చేతికి బ్యాండేజ్ అని అంటుంది. ఇది మొన్న చిన్న యాక్సిడెంట్ అయింది కౌశికి గారు అని అంటారు. ఓ అవునా, సరే అని ఇంకా వెళ్తూ ఇదే బ్యాండేజ్ని నేను జగదాత్రి చేతికి కూడా చూశాను. జగదాత్రి చేతికి ఎక్కడైతే బ్యాండేజ్ ఉందో క్లియర్గా అక్కడే జేడీ చేతికి కూడా బ్యాండేజ్ ఉంది. ఇది కేవలం కోఇన్సిడెన్సా లేకపోతే ఇంకేదైనా ఉందా అని ఆలోచనలో పడుతుంది కౌశికి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. సుధాకర్ శ్రీవల్లి దగ్గరికి వస్తారు. శ్రీవల్లి వైపు చూస్తూ అమ్మా శ్రీవల్లి, సారీ అమ్మా శ్రీవల్లి అని పిలుస్తారు సుధాకర్. సార్ అని అంటుంది. సార్ కాదమ్మా, నువ్వు నన్ను నాన్న అని పిలవచ్చు, ఏం పర్లేదు అని అంటారు. పాపం ఆప్యాయంగా చూస్తుంది శ్రీవల్లి. ఇదిగో ఇవాళ దీపావళి కదా, రేపు దీపావళి కాబట్టి నీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చానమ్మా అని అంటారు. ఇప్పుడు నాకు ఇవన్నీ అని అంటుంది. అమ్మా నువ్వు కూడా మా ఇంటి సభ్యురాలివే, అలాంటప్పుడు నువ్వు వేసుకోవాలి కదా, తీసుకోమ్మా, నీకే కాదు అందరికీ తీసుకొచ్చాను. కేదార్, యువరాజ్, బూచి అందరూ రండి అని అందరినీ పిలుస్తారు. అందరూ హాల్లోకి వస్తారు. ఏంటి ఏమైంది పెదనాన్న అని అంటుంది కాచి. ఇదిగోమ్మా మీ అందరూ వేసుకోవడానికి కొత్త బట్టలు తీసుకొచ్చాను, రేపు దీపావళి కదా అందరం సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇంకా హ్యాపీగా చెప్పేసరికి పాపం అందరూ కొత్త బట్టల్ని తీసుకుంటారు. ఇంకా వెంటనే హ్యాపీగా దీపావళి సెలబ్రేషన్స్కి స్టార్ట్ అయిపోతారు కౌశికి అండ్ ఫ్యామిలీ. దీపావళి పండుగ రోజు అందరూ పిండి వంటలు చేసుకుంటూ జగదాత్రి కేదార్ ఫ్యామిలీ సంతోషంగా ఉంటారు. దాత్రి, నాకు నీ చేత్తో అరిసెలు తినాలనుంది, త్వరగా చేయవా అని అంటాడు కేదార్. కేదార్, అరిసెలు చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా టైం పడుతుంది, ఇప్పుడు అదంతా చేయడం అంటే నా వల్ల కాదు అని అంటుంది. ఏంటి దాత్రి, ఎప్పుడు అడగక ఫస్ట్ టైం అడిగాను, నా కోసం చేయవా అని అంటారు. అన్నయ్య నేను చేస్తానన్నయ్య అని అంటుంది శ్రీవల్లి. అదిగో మీ చెల్లెలు చేస్తానంటుంది, తీసుకో అని హ్యాపీగా ముగ్గురు మాట్లాడుకుంటుంటే ఇదంతా చూస్తూ యువరాజ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వైజయంతి యువరాజ్ దగ్గరికి అబ్బోడా అని వస్తుంది. ఛీ, నన్ను అబ్బోడా అని పిలవద్దు, నువ్వు ఆ పిలుపుకి దూరం అయిపోయావు, నిన్నమ్మ అని పిలవాలన్నా నాకు చాలా అసహ్యంగా ఉంది అని అంటాడు యువరాజ్. రే అబ్బోడా, నువ్వే నన్ను ఎప్పుడైనా అర్థం చేసుకుంటావురా, అలాంటిది నువ్వే నన్ను ఇట్టా అంటే నేనెట్టారా, నేను చచ్చిపోతాను రా అబ్బోడా, నువ్వు నన్ను అపార్థం చేసుకోవద్దురా అని పాపం బ్రతిమలాడుతూ ఉంటుంది వైజయంతి. అంటే ఏంటమ్మా, నీకు హారతిచ్చి సన్మానం చేయమంటావా అని దూరంగా వెళ్ళిపోతాడు. ఛీ, ఎవరు చేసిన పాపం వాళ్ళకే అన్నట్టు నేనప్పట్లో చేసిన పాపాలన్నీ శాపాలయ్యి నాకే తగులుతుండాయి అని ఏడుస్తూ ఉంటుంది వైజయంతి. ఇంకా అందరూ ఈవినింగ్ అవ్వడంతో లక్ష్మీదేవి పూజ చేసుకొని హ్యాపీగా క్రాకర్స్ని కాలుస్తూ దీపావళి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు హ్యాపీగా పేలుస్తూ ఉంటే ఇంకా అలా అదంతా చూస్తూ శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా చూస్తూ జగదాత్రి అయితే శ్రీవల్లి ఇలా రా అని చెప్పి తనతో కూడా అన్ని క్రాకర్స్ని కాల్చేలా చేస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ సుధాకర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా కౌశికి ఇంట్లో జగదాత్రి కేదార్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీపావళిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇది ఇలా ఉండగా మీనన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. జేడీ, అంటే నేను ఆ యువరాజుని ఇరికించాలనుకుంటే నువ్వు వచ్చి వాడికి కంచెలా కాపలా కాస్తూ అడ్డు పడుతున్నావు కదా, నిన్ను చూడు
ఖచ్చితంగా నిన్ను ఏం చేయాలో అదే చేస్తాను. ఆ యువరాజు గారి ప్రాణాల్ని ఎన్నోసార్లు తీయాలనుకున్నాను, కానీ తీయలేకపోతున్నాను. వాళ్ళ ఫ్యామిలీని చంపాలనుకున్నాను, కానీ చంపలేకపోతున్నాను. ఇప్పుడు మాత్రం నా టార్గెట్ ఆగదు జేడి. కావాలనే ఆ క్రాకర్స్లో ఒరిజినల్ బాంబ్ ఫిక్స్ చేశా అని నవ్వుకుంటూ ఉంటాడు మీనన్. ఇంకా అలా యువరాజ్ ఆ బాంబ్ ఓపెన్ చేసి ఆ బాక్స్ చూడగానే అందులో ఒరిజినల్ బాంబ్ ఉంటుంది. ఒక్కసారిగా యువరాజ్ అండ్ ఫ్యామిలీ షాక్లో ఉండిపోతారు. ఎవరు కంగారు పడకండి, డోంట్ పానిక్ అని పాపం జగదాత్రి కేదారే ఆ బాంబ్ని డిఫ్యూజ్ చేస్తారు. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ని చూసి కౌశికి అండ్ ఫ్యామిలీ అందరూ షాక్ అయిపోతారు. ఏదో ప్రొఫెషనల్ డిఫ్యూజర్స్ లాగా మీరు ఈ పని ఎలా చేశారో అని అడిగితే ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు జగదాత్రి కేదార్. వదిన అంటే ఒక దగ్గర చూసి నేర్చుకున్నాం వదిన, ఇప్పుడు హెల్ప్ అయింది అని అనేసరికి సరే అక్క, ఎలాగో ప్రమాదం నుండి బయటపడ్డాం, ఇంకా వదిలే అక్క అని చెప్పి అందరూ ఇంకా దీపావళి సెలబ్రేషన్స్ని హ్యాపీగా జరుపుకుంటారు. మీనన్ ప్లాన్ని తిప్పి కొడతారు జగదాత్రి అండ్ కేదార్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.